మన ప్రభువును రక్షకుడును గనుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల నామంలో మీకు అందరికీ శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఈ లెంట్ ధ్యాన స్రవంతి అనేటువంటి ఈ ధ్యానములను ఎంతో ఆసక్తితో వీక్షిస్తున్నటువంటి మీకందరికీ కూడా ప్రభువైన క్రీస్తు పేరట శుభములు తెలియజేయుచున్నాను. మునుపెన్నడూ లేనటువంటి విధముగా ప్రత్యేకంగా మన అధ్యక్ష మండలపు పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ ప్రసాద్ తండ్రి గారి యొక్క ఆలోచన యొక్క కార్యరూపం దాల్చి మరి రాయలసీమ అధ్యక్ష మండలపు యూత్ డిపార్ట్మెంట్ తరపున ఈ యొక్క అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ 40 దినముల యొక్క లెంట్ ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి నేను స్తుతులు చెల్లించుచు మరి ఈ యూత్ డిపార్ట్మెంట్ యొక్క చైర్మన్ అయినటువంటి రెవరెండ్ పిడిఎస్జే బెండ్రో బాబు గారికి, అలాగనే సెక్రటరీ నాషి గారికి నా నిండు కృతజ్ఞతలు తెలియచేయచ్చు. ఈ దినం యొక్క ధ్యానంకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తలలు వంచి ప్రార్థించుదాము. అత్యంత కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లించుచు ఈ దిన ధ్యానము మాకు దీవెనకరంగా దయచేయమని, మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా ఉన్నట్లు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినం యొక్క ధ్యానం నిమిత్తమై మనకు ఏర్పరిచినటువంటి అంశము దిగంబరుడై పారిపోయిన యువకుడు అనేటువంటి ఈ అంశమును మనము ధ్యానం చేయవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము మనము గమనించినట్లయితే పరిశుద్ధ మార్కు సువార్త 14వ అధ్యాయము 51-52 వచనాలు మనకు ఇవ్వబడి ఉన్నాయి. ఈ లేఖన భాగం ఈ రకంగా రాయబడి ఉంటున్నది. తన దిగంబర శరీరమును మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. ఈ లేఖన భాగమును మనము ధ్యానం చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రత్యేకంగా మనము ఈ లేఖన భాగం గురించి ఆలోచన చేసినట్లయితే మరి ఈ లేఖన భాగము చాలా అరుదుగా క్రైస్తవ విశ్వాసంలో మరి ధ్యానించబడుతున్నటువంటి ఒక ధ్యానము కనుక ఈ ధ్యానమును విశేషంగా మనకు దీవెనకరంగా ఉండలాగున మరి ధ్యానాన్ని మనము ధ్యానించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. గమనించినట్లయితే ఈ యొక్క యువకుని యొక్క ప్రస్తావన కేవలము పరిశుద్ధ మార్కు సువార్తికుడు మాత్రమే తన యొక్క సువార్త యందు రచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఘటన జరిగేటువంటి సమయము లేకపోతే ఈ సంఘటన జరుగుతున్నటువంటి పరిణామాలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ మార్కు సువార్తికుడు తన యొక్క సువార్తలో ఈ 14వ అధ్యాయం అంతట్లో కూడా ఈ సంఘటన గురించినటువంటి వివరాలు వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ మార్కు సువార్త 14వ అధ్యాయం అంతా కూడా క్రీస్తు ప్రభువుల వారు తన యొక్క సిలువకి అప్పగింపబడుతున్నటువంటి చివరి క్షణాలలో చివరి గడియలలో జరిగినటువంటి విశేషాలన్నిటిని గురించి కూడా చాలా కూలంకషంగా ఆయన తన యొక్క సువార్తలో ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువుల వారు తన యొక్క చివరి క్షణాలలో మరి పస్కా పండుగని ఆచరించడానికి ఆయన సిద్ధపడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి పరిశుద్ధ సువార్తలో ప్రత్యేకంగా మనం గమనించినప్పుడు 17వ వచనం నుంచి గమనించినట్లయితే సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనం చేయుచుండగా యేసు మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్న నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా, యేసు ప్రభువుల వారు ఈ పస్కా పండుగని ఆచరించుచు మరి ప్రభు భోజన రాత్రి సంస్కారంను ఆయన ప్రతిష్ఠించినట్లుగా ప్రారంభించినట్లుగా మనం ఈ సువార్తలో కూడా మనం గమనిస్తున్నాం. యేసు ప్రభువుల వారు ఆయన యొక్క శిష్యులందరూ కూడా ఈ చివరి భోజనాన్ని ఆచరించిన తర్వాత వారు కీర్తనలు పాడుచు ఆ తర్వాత ఒలీవల కొండకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒలీవల కొండలకి వారు వెళ్ళినటువంటి వెంటనే యేసు ప్రభువుల వారు అక్కడ ఉన్నటువంటి శిష్యులతో ఈ మాటలను తెలుపుతూ ఉన్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో అప్పుడు యేసు వారిని చూచి మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా అని యేసు ప్రభువుల వారు తన శిష్యులు అతన్ని విడిచిపెడతారని ముందుగానే వారిని హెచ్చరించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒలీవల కొండల దగ్గరికి వెళ్ళిన వెంటనే యేసు ప్రభువుల వారు తన శిష్యులతో చెబుతూ ఉన్నారు,
ఇదిగో కాలం వస్తూ ఉన్నది, మీరు నన్ను ఎరగరని చెప్పేటువంటి సమయం సమీపిస్తున్నదని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు వాళ్ళ యొక్క ప్రతిస్పందనని మనము గమనించినట్లయితే 29వ వచనంలో, అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, అందరూ కూడా చాలా విభ్రాంతితో వారు సమాధానాన్ని చెప్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పేతురు తొందరపడి ఎంతో ఇష్టమైనటువంటి యేసుస్వామితో ఆయన చెబుతున్నటువంటి మాట, ఎవరు విడిచినా కానీ నేను మాత్రము నీతో కూడా వస్తాను, చివరికి చావడానికైనా కూడా నీ దగ్గరికి వస్తాననేటువంటి మరి స్పందనని ఆయన తెలియజేసినప్పుడు తర్వాత యేసు ప్రభులు వారు అంటున్నటువంటి మాట 30వ వచనంలో, యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మాటలు కూయక మునిపే నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. యేసు స్వామి చాలా ఖండితంగా చెబుతున్నాడు, ఇదిగో పేతురు, నీవైతే నేను చావడానికి కూడా నీతో వస్తానని చెబుతూ ఉన్నావు, కానీ తెల్లవారుజామున కల్లా ముమ్మారు నన్ను ఎరగనని నీవు ఖచ్చితంగా చెప్తావని యేసు ప్రభులు వారు ఆయనతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఒలివల కొండ నుంచి మన తర్వాత వాళ్ళు గెత్సెమనేటువంటి తోటకి వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఆ గెత్సెమనేటువంటి తోటకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభులు వారు తన తండ్రితో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయం అంతటిని కూడా మనం ఆలోచన చేస్తే ఎంతో భావోద్వేగాలకి గురైనటువంటి సంఘటనలు ఇక్కడ మనకు చాలా కనిపిస్తూ ఉన్నాయి. యేసు ప్రభులు వారు తన తండ్రితో ప్రాధేయపడుతూ ఉన్నాడు, ఇదిగో తండ్రి, ఇది నాకు ఎంతో కష్టంగా ఉన్నది, అయినను ఇది నా చిత్త ప్రకారం కాదు కానీ ఇది నీ చిత్త ప్రకారమే జరిగిందని మరి తండ్రితో ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 36వ వచనంలో, నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. యేసు ప్రభులు వారు తన తండ్రితో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఎంతో భాగోద్వేగంతో తన తండ్రితో వేడుకుంటున్నటువంటి ఈ ప్రార్థన అంతటిని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రార్థన అయిపోయిన తర్వాత తిరిగి తన యొక్క శిష్యుల దగ్గరికి ఆయన వచ్చి ఈరాగు అంటూ ఉన్నాడు. అనేక పర్యాయములు తిరిగి మొదటిసారి వచ్చాడు. మరి శిష్యులందరూ కూడా నిద్రపోతున్నటువంటి దాన్ని చూసి యేసు ప్రభులు వారు ఒకంత బాధకు గురయ్యి మెలకుగా ఉండి వారి కొరకు ప్రార్థించమని ప్రాధేయపడ్డారు. మళ్ళీ తిరిగి ప్రార్థించిన తర్వాత రెండవ మారు తిరిగి వచ్చి చూసినప్పుడు ఇంకనో శిష్యులు భారమైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాళ్ళు నిద్రిస్తున్నట్లుగా చూసినప్పుడు మళ్ళీ తిరిగి ప్రభులు వారు వారిని కోరుతూ ఉన్నాడు, ఇదిగో మీరు మెలకువగా ఉండి ప్రార్థించమని ప్రాధేయపడ్డారు. మళ్ళీ మూడవసారి కూడా ఆయన వారి దగ్గరికి వచ్చి ఇలాగ మాట్లాడుతున్నాడు. 41వ వచనంలో, ఆయన మూడవసారి వచ్చి, మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనడి, ఇక చాలును, గడియ వచ్చి ఉన్నది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపముగా ఉన్నాడని చెప్పెను. యేసు ప్రభులు వారికి చాలా స్పష్టంగా తెలుసు, ఇంక కొద్ది క్షణాలలో కొద్ది నిమిషాలలో తనని సిలువకు అప్పగించేటువంటి ప్రజలు వస్తున్నారని, తను అప్పగించడానికి తను తీసుకుని వెళ్ళడానికి ఇదిగో తన శిష్యులలో ఒకడు వస్తున్నాడు అనేటువంటి విషయం అంతా కూడా చాలా బాహాటంగా యేసు ప్రభువు వారికి తెలుసు. ఆయన తిరిగి మూడవసారి శిష్యుల దగ్గరికి వచ్చిన తర్వాత వారితో అంటున్నాడు, ఇదిగో గడియ వచ్చినది, మనము వెళుదాము. వెంటనే మనం గమనించినట్లయితే తర్వాత ఆయనను పట్టుకోవడానికి 43వ వచనంలో, వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యులు ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వారితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుని యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల నుండి వచ్చిరి. యేసు ప్రభువుల వారికి బాగా తెలిసినటువంటి విధంగానే ఆయన ఊహించినట్లుగానే మరి యూదా ఇస్కరియోతు ప్రధానులతోనూ శాస్త్రులతోనూ వారందరితో కూడా వచ్చి మరి యేసు ప్రభువుల వారిని మరి పట్టుకోవటానికి వాళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సందర్భంలోనే మరి గమనించినట్లయితే అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. మరి గత ధ్యానాలలో మనం చూసాం, అక్కడ ఉన్నటువంటి పేతురు మల్కు యొక్క చెవిని తెగనరికిన తర్వాత యేసు ప్రభువుల వారు స్వస్థత పరిచినటువంటి సంఘటన గురించి మనము పూర్వ ధ్యానాలలో మనం ధ్యానం చేశాం. ఆ యొక్క సందర్భంలోనే మరి వచ్చినటువంటి ఈ యువకుని యొక్క ప్రస్తావన 51వ వచనంలో, తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతన్ని పట్టుకొనిరి, అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. ఇంతకీ ఎవరు ఈ యొక్క యవనస్తుని యొక్క ప్రస్తావన ఇక్కడ ఎందుకు ఇంత ప్రాముఖ్యతని సంతరించుకున్నది అనేటువంటి విషయాన్ని గురించి మనము ఆలోచన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ యువకుడు ఎవరు అని ఆలోచన చేస్తే అనేకమైనటువంటి
ప్రతిపాదనలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. చాలామంది వేదాంతులు ఏమంటూ ఉన్నారంటే, ఈ యొక్క యువకుడు ఒకవేళ ఆ గెత్సెమనే తోట యొక్క యజమాని అయి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇంకొంతమంది అక్కడున్నటువంటి మరి గెత్సెమనే తోటలో మరి ప్రార్థన చేసుకోవడానికి వచ్చినటువంటి ఒక యువకుడు అయి ఉండవచ్చు అని అంటూ ఉన్నారు. ఇంకొంతమంది లాజరు అయి ఉండవచ్చు అని అంటూ ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఆ యువకుని యొక్క ప్రస్తావన లేకపోతే ఆ యువకుడు ఎవరై ఉండవచ్చని ఆలోచన చేసినప్పుడు ఆ యువకుడు ఎవరో కాదు, పరిశుద్ధ మార్కు మాత్రమే. ఎందుకని ఈ యొక్క అభిప్రాయానికి వచ్చారు అని ఆలోచన చేస్తే, ఆ యొక్క ప్రస్తావన అనేటువంటిది చాలా క్షుణ్ణంగా మరి ఒక ప్రత్యక్ష సాక్షి మరి పలకగలిగేటువంటి మాటలను పలికినట్లుగా మరి సువార్తికుడు ఇక్కడ రాస్తున్నాడు కనుక అక్కడున్నటువంటి యువకుడు ఎవరో కాదు, మార్కు సువార్తికుడే అనేటువంటి విషయాన్ని చాలామంది వేదాంతులు ఒక్కరి నుంచి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన గురించినటువంటి పేరు కానీ అక్కడ రాయబడలేదు, కానీ చాలా తక్కువ విషయాల గురించి అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఆ యువకుని యొక్క ప్రస్తావనలో లేకపోతే ఆ యువకుని గురించినటువంటి ఆ సంఘటనలో తెలియజెప్పినటువంటి మాటలు ఏమనగా, ఆయన కేవలము నారబట్ట వేసుకున్నటువంటి వాడుగా మనకు కనిపిస్తున్నాడు. ఈ నారబట్ట అనేటువంటిది చాలా ప్రాముఖ్యతని సంతరించినట్లుగా మనం చూస్తున్నాం. సాధారణంగా మనం గమనించినట్లయితే నారబట్ట అనేటువంటి బట్టని మరి ధరించేటువంటి వాళ్ళు కేవలము ఒక ధనిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు మాత్రమే. మరి ధనిక వర్గానికి చెందినటువంటి వాడుగా ఒకవేళ ఈ యువకుడు ఉండి ఉండవచ్చు. మార్కు సువార్తికులలో మరి ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే వస్త్రముల గురించినటువంటి ప్రస్తావన అనేక పర్యాయములు మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్తికులో మరి వస్త్రముల గురించినటువంటి ప్రస్తావన చేసినప్పుడల్లా ఒక విశేషమైనటువంటి కార్యముల గురించి సువార్తికుడు తెలియజెప్తున్నాడు. ప్రారంభంలో బాప్తిస్మిచ్చు యోహాను యొక్క వస్త్రముల గురించి ప్రస్తావిస్తూ ఆయన అరణ్యంలో ఆయన దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తున్నాడని, ఆయన ఒంటె రోమములు ధరించినటువంటి వాడుగా ఆయన యొక్క వస్త్రముల గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత చివరి అధ్యాయంలో యేసు ప్రభుల వారు ఆయన పునరుత్థానమైనటువంటి సందర్భంలో తెల్లని వస్త్రములు ధరించినటువంటి ఇద్దరు మనుషులు మరి అక్కడ ఉన్నటువంటి శిష్యులకి ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి సందర్భాన్ని గురించి వారికి వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా మార్కు సువార్తికుడు అంతా కూడా తన యొక్క సువార్తలో వస్త్రముల గురించి ప్రస్తావన చేసినప్పుడు కూడా ఒక ప్రత్యేకత సంతరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యువకుడు నారబట్ట వేసుకున్నాడు అనేటువంటి మరి ప్రస్తావన చేయడానికి గల కారణం ఏమి ఉండవచ్చు అంటే, మరి ఈ యువకుడు ఒకవేళ యేసు ప్రభులతో పాటి ఆయన కూడా సమాధి చేయబడటానికి ఆయన సిద్ధపడినట్లుగా మరి మార్కు సువార్తికుడు ఆయన చెప్పాలని ఆలోచన చేసినట్లుగా మనం గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ మరి యువకుడు నారబట్టను ధరించుకున్నటువంటి వాడై అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ చూసినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భయాందోళనకరమైనటువంటి పరిస్థితులలో శిష్యులందరూ కూడా పారిపోయారు. యేసు ప్రభుల వారిని అక్కడ ఉన్నటువంటి బంట్రోతులందరూ కూడా పట్టుకున్నారు. ఆ సందర్భంలో కొంతమంది బంట్రోతులు ఈ యువకుడిని పట్టుకున్నటువంటి సందర్భంలో ఆయన తన నారబట్టను విడిచి దిగంబరుడై పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యువకుడు ఈనాటి సమాజం యొక్క యువతకి ఒక సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. ఇతనికి ఉన్నటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేస్తే, యేసు స్వామిని అందరూ కూడా విడిచిపెట్టారు. తన వెంబడి ఉంటానని, తనతో పాటు చివరికి చావు వరకు కూడా వస్తారని చెప్పినటువంటి పేతురు సైతం కూడా అతన్ని విడిచిపెట్టి యేసు ప్రభుల వారిని విడిచిపెట్టేసి పారిపోయినటువంటి సందర్భంలో ఈ శిష్యుడు ఇక్కడ ఉన్నటువంటి యువకుడు ఆ నిలబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. గమనించండి, మరి యేసు స్వామిని వెంబడిస్తున్నటువంటి శిష్యులతో పాటి మరి ఈ యువకుడు కూడా ఆయన యేసు ప్రభుల వారిని వెంబడించడానికి మొదట ప్రారంభించాడు. యేసు స్వామిని ఎక్కడ వెళ్తున్నాడో ఆయనతో పాటు ప్రయాణం చేయడానికి, ఆయనతో కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఆయన వెళుతున్నటువంటి ప్రాంతం అంతటికి కూడా ఒకవేళ వెళ్ళి ఉండవచ్చు. మరి యేసు ప్రభుల వారిని మరి సిలువకు అప్పగించేటువంటి సందర్భంలో మరి మిగతా శిష్యుల మాదిరిగానే ఇతను కూడా యేసు ప్రభుల వారిని విడిచిపెట్టి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే హీ ల్యాక్స్ కమిట్మెంట్. యేసు ప్రభుల వారితో ఖచ్చితంగా ఉండాలనేటువంటి ఆ నిబద్ధత అనేటువంటిది ఆ యొక్క యువకునిలో లేనట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏదో ఒక భావోద్వేగమైనటువంటి యాత్రగా, భావోద్వేగమైనటువంటి పరిస్థితులలో యేసు ప్రభుల వారిని వెంబడించడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. ఏదో యేసు స్వామితో నడిచినట్లయితే ఒక గొప్ప పేరు సంపాదించవచ్చని, లేకపోతే యేసు స్వామి చేసేటువంటి ఆశ్చర్యకారాలను చూడటానికి వెళ్ళవచ్చని, లేకపోతే యేసు స్వామితో వెళ్ళినట్లయితే
ఒక మంచి పాపులారిటీ అనేటువంటిది వస్తుంది అనేటువంటి ఆశతో ఒకవేళ శిష్యుల మాదిరిగానే ఈ యువకుడు కూడా వెళ్ళి ఉండవచ్చు. కానీ సరైనటువంటి సమయంలో యేసుస్వామిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యువత కూడా ఈ సమాజంలో మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి ప్రలోభాలకి మరి లోనవుతున్నటువంటి సమాజంలో మనం నివసిస్తూ ఉన్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయాల వెంబడి మరి యువత వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఏ పరిస్థితుల్లో అయితే యేసు ప్రభువుల వారు తన శిష్యులు కూడా తనతో ఉండాలని ఆశపడ్డాడో, ఏ పరిస్థితుల్లో అయితే తనతో కూడా మరి ప్రజలు ఉండాలని ఆశపడ్డాడో, అదే పరిస్థితుల్లో ఈ శిష్యుల మాదిరిగానే ఈ యువకుడు కూడా తనను ఒంటరి చేసి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 14వ అధ్యాయం అంతట్లో కూడా మనం గమనించినట్లయితే ఒక ప్రధానమైనటువంటి అంశం ఏదైనా ఇక్కడ ఉన్నదంటే అది ఒక నమ్మక ద్రోహం. మరి తనతో ఉంటారని వాగ్దానం చేసినటువంటి శిష్యులు, తనతో కూడా ఉంటారనుకున్నటువంటి ప్రజలు, తనతో వెంబడి వస్తున్నటువంటి యువకుడు సైతం కూడా యేసు ప్రభువుల వారిని ఒంటరి చేసి అతన్ని అప్పగించినటువంటి సమయంలో అతన్ని ఒంటరి చేసి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ దినము మనం ఆలోచించవలసినటువంటి తీర్మానం ఏమిటి అంటే, యేసు ప్రభువుల వారిని వెంబడించేటువంటి ప్రతి సందర్భంలో కూడా అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఖచ్చితంగా మనకు వస్తాయని యేసు ప్రభువుల వారు అనేక పర్యాయములు తన యొక్క సువార్తల్లో తెలియచెప్పాడు. ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగో మరి నన్ను వెంబడించినటువంటి వారందరికీ కూడా అనేకమైనటువంటి శ్రమలు కలుగుతాయని యేసు ప్రభువుల వారు అనేక పర్యాయములు తన శిష్యులకు హెచ్చరించాడు. యేసు ప్రభువుల వారి యొక్క శిష్యుల మాదిరిగానే ఈ యొక్క యువకుడు కూడా యేసు ప్రభువుల వారిని సిలువ దగ్గర విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సిలువ అనేటువంటిది ఒక ఎడబాటుకి, ఒక కుట్రకి, ఒక మోసానికి, ఒక ఎడబాటుకి ఒక సాదృశ్యంగా మనం గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభువుల వారు తన యొక్క సిలువకి అప్పగింపబడ్డాడు. యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే ఈ శిష్యులు తన యొద్దకు ఉండాలని, తన కొరకు ప్రార్థించాలని ఆశపడ్డాడో, అదే సమయంలో ఆ శిష్యులందరూ కూడా తన యొక్క ప్రాణాలని కాపాడుకోవడానికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో యేసు ప్రభువుల వారు మౌనంగా ఆ సిలువని భరించారు, సిలువకి అప్పగింపబడ్డారు. సిలువ మీద ఆయన వేలాడి ఈ సర్వలోకం యొక్క రక్షణార్థమై తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టారు. అందరూ కూడా యేసు ప్రభువుల వారిలో ఒక మానవత్వాన్ని మాత్రమే చూడటానికి ప్రయత్నం చేశారు, కానీ యేసు ప్రభువుల వారి యొక్క దైవత్వాన్ని వాళ్ళు చూడటానికి మర్చిపోయారు. యేసు ప్రభువుల వారు సిలువ మీద ఓడిపోయాడు అనుకున్నారు, సిలువ మీద తన యొక్క ప్రాణాన్ని అప్పగించాడు, ఇంకా అయిపోయింది, అంతా అయిపోయిందని అనుకున్నారు. కానీ యేసు ప్రభువుల వారు దైవ శక్తి ద్వారా తన పునరుత్థానాన్ని పొంది సిలువ మీద ఆయన విజయాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువుల వారు అనేక పర్యాయములు తన శిష్యులకు చెప్పారు, ఇదిగో నన్ను వెంబడించేటప్పుడు ఈ లోకంలో మీకు అనేకమైనటువంటి శ్రమలు కలుగుతాయి, కానీ ఆయన ఇచ్చేటువంటి ఒక నిరీక్షణము, ధైర్యము తెచ్చుకునడి, నేను లోకంను జయించి ఉన్నాను. కనుక ఈ సమయంలో యేసు ప్రభువుల వారి యొక్క సిలువ మనకు ఒక గొప్ప నిరీక్షణను కలిగిస్తుంది. ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు మనకు కలిగినను యేసు ప్రభువుల వారి యొక్క శక్తి, యేసు ప్రభువుల వారి యొక్క సిలువ మనకు ఒక శక్తిని, నిరీక్షణని ఇస్తూ ఈ లోకంలో మన యొక్క జీవిత యాత్రను కొనసాగించుతూ యేసు ప్రభువుల వారికి సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయమును అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్.
వచ్చినట్లు కోటి దూషించినారా. ఎంతో దుఃఖము పొందితివా, నా కొరకెంతో దుఃఖము పొందితివా. దుఃఖము పొందితివా, నా కొరకెంతో దుఃఖము పొందితివా. కోటు కోటు మాని నీటికెళ్ళాటిని నాటిటు నేటుచును. వారు ఎడు శ్రమలు దూర మాటున కూర్చి పెట్టితివా ప్రాణము. ఎంతో దుఃఖము పొందితివా, నా కొరకెంతో దుఃఖము పొందితివా. నన్ను ఎన్నడైనా ప్రేమించలేదైనా నా ప్రేమించినావా. ఎంతో దుఃఖము పొందితివా, నా కొరకెంతో దుఃఖము పొందితివా.